హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర. భక్తులారా, ఈ జ్యేష్ఠ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ నెలంతా ఏ విధంగా గడుస్తుంది, ఈ నెలలో అనుకున్న పనులు అవుతాయా కావా, అయితే కనుక ఏం చేస్తే అవుతాయి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. మరి ఈ మాసంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్న పనులు అంతంత మాత్రంగానే అవుతాయి. అనుకున్నాం ఎంతో, కానీ అయ్యేది కొంతంతే. కొద్దిగా శత్రువులతో జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా. ధన నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలు వృధా ప్రయాణము, వృధా ఖర్చులు కూడా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొదటి వారము ఏ విధంగా ఉంటుందంటే అనవసరమైనటువంటి ఖర్చులే. ఆ ఖర్చులు పెట్టినటువంటి వస్తువు మనకు అవసరం అనేది కూడా రాదు. ఏదైనా వస్తువుకు మనం ఖర్చు పెట్టాము, అది అవసరం వస్తుందా అంటే కనుక అవసరం వచ్చే వస్తువే, కానీ వచ్చిన తర్వాత ఆ వస్తువు చెడిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే వృధా ఖర్చులు, అది పనికి రాదనమాట. దాని వెనకాల మళ్ళీ మనం వెళ్ళడము, వాటి వెనకాల కూడా ఖర్చులు, ఇలా ఖర్చులు అవుతాయి. అలాగే శత్రువులు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న వారితో విరోధాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఉద్యోగం చేసే వారికి కూడా అలాంటి పరిస్థితులే. అలాగే రెండవ వారం కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని మనము అనవసరమైన మాటలు పడుతుంటాం కొందరితో కదా. మా పైన ఇప్పుడు ఉద్యోగస్తులే ఉంటారు, కింది స్థాయి వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. గొడవ పెట్టుకొని మీ పైన నిందలు మోపుతారు. ఆ నిందలు మీరు భరిస్తారు, మీరు కొంత బాధ కూడా పడుతుంటారు కదా. ఆ బాధలు చెప్పుకోవడానికి మీ పై అధికారులు చెప్పుకుంటే కనుక ఆ పై అధికారులు మీ మాటలు వింటారు. ఖచ్చితంగా వారు మీకు అండదండల్ని ఖచ్చితంగా అందిస్తారు. అలా అందించడం వల్ల పరిస్థితులు అక్కడ కొద్దిగా మెరుగుపడతాయి. మూడవ వారం అప్రయత్న ధనలాభం. అంటే కొన్ని ప్రయత్నాలు చేస్తుంటేనే ధనలాభాలు కలుగుతుంటాయి. ఏదో అన్నట్టుగా మనం పని చేస్తుంటే కూడా కొన్ని ధనలాభాలు కూడా కలుగుతుంటాయి. మూడవ వారం ధనధాన్యాలకు లోటు ఉండదు, సుఖ సంతోషాలకు కూడా లోటు ఉండదు. అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు. అలాగే నాలుగవ వారం బంధుమిత్రుల సోదరుల యొక్క సహాయ సహకారాలు ఈ వారంలో పుష్కలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు, ఆ పనులన్నీ కూడా ఈ నాలుగవ వారంలో ఖచ్చితంగా సంపూర్ణం చేస్తారు. గృహానికి సంబంధించినటువంటి, భూమికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా, కోటి సమస్యలే కానీ అవన్నీ కూడా తీరిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన వస్తు ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది, గృహ ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే కొన్ని విషయాలలో, ఇతరుల యొక్క విషయాలలో మాత్రము జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన విషయాలలో తలదూర్చడం తగదు, అసలు వెళ్ళరాదు. ఈ రాశి వారు ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేస్తే కనుక చాలా చాలా మంచిది. శనీశ్వరుడికి తైలాభిషేకం, తిలలు, నల్ల నువ్వులతో అర్చనలు, అలాగే గోమాత సేవ ఇలాంటివి చేసుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శివుడి యొక్క ఆరాధన సర్వకార్యాలకు అనుకూలంగా ఉంటుంది.